హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ ఏంటో చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా గణపయ్యకి మేము చేసిన ప్రసాదాలు 5, అందులో 2 వీడియో చేసి పెట్టేశాను. మిగతా 2 కూడా చూసి పెడదామని చెప్పి పెడుతున్నానండి. పులిహోర చేశానండి, చింతపండు పులిహోర. అది కూడా మనం పులిహోర అయితే ఎప్పుడైనా సరే అట్టేసరి పెట్టకుండా గంజి ఉంచుకొని చేసుకున్నట్టయితే చక్కగా పొడిపొడలాడుతూ ఉంటుంది కదా. అందుకనే నేను కూడా గంజి ఉంచి అట్లా రైస్లా చేసుకొని చూసారా, రైస్ అయితే ఎంత పొడిపొడగలాడుతుందో. ఇంకో పక్క ఏమో చింతపండుని ఉడకబెట్టుకుంటున్నాను. అదేనండి, చింతపండు పులుసు పిసికి ఉడకబెట్టుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు అల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిటికెడు బెల్లం ఉప్పు కూడా వేసుకోవాలి. అది ఉడకబెట్టేసుకున్న తర్వాత, అది అయిపోయిన తర్వాత తాలింపుకి అంతా ప్రిపరేషన్ చేసుకున్నానండి. తాలింపుకి ఎవరిష్టం వచ్చినట్టు కొంతమంది జీడిపప్పులు కూడా వేసుకుంటారు. నేనైతే పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసాను. అన్నీ కలిపి తాలింపు పెట్టాను. అవంతా ఎగిపోయిన తర్వాత పళ్ళును ఆరబెట్టా కదండి, పులుసు వేసుకొని కలిపేసుకున్న దాంట్లో అదే తాలింపు పెట్టుకున్న దినుసులన్నీ వేసుకొని కలిపేసుకున్నాను. ఇంకో పక్క సాయంత్రానికి నేను శనగలు కూడా గుగ్గిళ్ళు చేసుకున్నాను. ఆ శనగల్ని రాత్రే నానబెట్టేసుకొని కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోవటానికి ఇక్కడ చిన్న టిప్ అండి. కొంచెం ట్యాప్ కింద పెడితే తొందరగా ప్రెషర్ పోద్ది. దానికి కూడా తాలింపు ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. అంటే దేవుడికి పెట్టే వాటిలో వెల్లుల్లిపాయలు వేయకూడదు అంటారు కదండి, అందుకని వేయలేదు. ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత అన్నీ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఏంటిది ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది అంటారని కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అట్లా కలిపేసుకున్నాను. అవన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ లోపల శనగలు కూడా ఒక చిల్లు గిన్నె ఉంటుంది కదా, చిల్లు గిన్నెలో వేసుకొని ఆరిపెట్టేసుకున్నాను. అది కూడా ఆరిపోయింది. మొత్తం కలిపేస్తున్నాను. మొత్తానికైతే నేను మా పూజకి చేసిన ప్రసాదాలు 2 కూడా చూపిశాను. మీకు ఇందులో ఏదైతే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.